కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం. 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం. మృతులంతా హైదరాబాద్ వాసులే. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్ హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికిలలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ డోర్ నుండి 20 నుండి 25 వరకు బయటపడినట్లు, 20 మంది దుర్మరణం చెందినట్టు సమాచారం. బైక్పై వెళ్తున్న వారు కూడా మరణించారు. సమాచారం మేరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎవరికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుండి ట్రావెల్స్ బస్ డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్టుగా తెలిసింది. అగ్ని ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదం నుండి బయటపడిన మృత్యుంజయులు వీరే. సత్తుపల్లి నుండి సత్యనారాయణ, మియాపూర్ నుండి జయసూర్య, హయత్ నగర్ నుండి నవీన్ కుమార్, బెంగళూరు నుండి సరస్వతి హారిక, నెల్లూరు నుండి నేలకుర్తి రమేష్, రంగారెడ్డి జిల్లా నుండి కటారి అశోక్, నెల్లూరు జిల్లాలోని ముసునూరి శ్రీహర్ష, హైదరాబాద్ నుండి పూనుపట్టి కీర్తి, హిందూపురం నుండి వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ గోదావరి నుండి రామిరెడ్డి మరియు లక్ష్మయ్య, శివనారాయణ డ్రైవర్లు ప్రమాదం నుండి బ్రతికి బయటపడ్డారు. బస్సు గురువారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తూ ఉండగా బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయన్నారు. గమనించిన డ్రైవర్ సహాయక డ్రైవర్ను నిద్రలేపాడు. చిన్న ప్రమాదమే అనుకుని వాటర్ బాటిల్తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్రలేపారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి బయటపడ్డారు. ఎంతమంది చనిపోయారన్న దానిపై ఇంకా ఇప్పుడే చెప్పలేమన్నారు. హైవేపై వెళ్తున్న వారు కూడా సహాయం చేశారు. కొందరు ప్రయాణికులు కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్, సహాయక డ్రైవర్ను అదుపులోనికి తీసుకున్నామని, ప్రమాదంపై వీరిద్దరిని ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరికొంతమందిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్ సిరి చెబుతున్నారు. దీంతో తమ వారి ఆచూకీ తెలియక ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. కావేరీ ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరువులో ఉంది. కూకట్పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్ రాత్రి 9:30 గంటలకు పటాన్ చెరువు నుండి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపుగా బయలుదేరింది. అర్ధరాత్రి 3:30 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉలిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్ను ఢీకొంది. బైక్ను ఈడ్చుకెళ్లడంతో ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టుకొని బయటపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ 6గురిని ఆసుపత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, బైక్ను ఢీకొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్లు వారి ఆత్మరక్షణ వారు చూసుకున్నారు. ప్రయాణికులను పట్టించుకోలేదని గాయపడ్డ ఓ ప్రయాణికుడు వాపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్లు బయటికి దూకేసిన విషయాన్ని కలెక్టర్ సైతం ధృవీకరించారు. ప్రయాణికుల జాబితాలో 39 మంది ఉన్నారు. 2 చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్కు చెందిన వారే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా లిస్టును బట్టి అర్థమవుతోంది. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన బగలు కొట్టాడు. దాని నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 మెంబర్స్ అట్లా వచ్చారు. 42 మేము వేసుకున్న ఫోన్ 42.
హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో చూసేసారో మాకు ఐడియా లేదు, కానీ మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజిన్ ఫైర్ అనుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్లో మంటలు వచ్చేస్తే మాకు టైం లేదు. ఎస్కేప్ అయిపోయింది. చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమనుకున్నారో భయం వేసిందో ఏమైందో తెలియదు, కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి మమ్మల్ని లేపారు.